రాష్ట్రంలో అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలిచ్చారు. దీంతో తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెక్పోస్టులకు ప్రత్యామ్నాయంగా మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్లైన్ విధానం తెచ్చామని అన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణా శాఖలో స్క్రాప్ ఈవీ పాలసీలు, అదేవిధంగా కొత్తగా తెస్తున్న విధానాలను వివరించారు. ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకోవాలని ప్రజలకు సూచించారు మంత్రి పొన్నం. రాష్ట్రంలో అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్పోస్టులను వెంటనే ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయా చెక్పోస్టుల దగ్గర రవాణా శాఖ అధికారులు తొలగింపు, వాహనాల తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 బార్డర్ చెక్పోస్టులు ఉన్నాయి. చెక్పోస్టుల మాటున గత 10 ఏళ్లలో అవినీతి పెరిగిందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం. చెక్పోస్టులను రద్దు చేయాలని తానే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి క్యాబినెట్లో పెట్టామన్నారు మంత్రి. ఇతర రాష్ట్ర వాహనాల ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి పొన్నం. ఇప్పటికే వాహన్, సారథిలో 28 రాష్ట్రాలు చేరాయని, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాహన్, సారథి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. చెక్ పోస్టులు రద్దు చేసినా వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా చేస్తామని చెప్పారు. త్వరలో స్టేట్ బార్డర్ ఎంట్రీల దగ్గర ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్లను గుర్తించేలా కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వాస్తవంగా దేశం మొత్తం ఎన్ఐసి వాళ్ళు ఒక పోర్టల్ వాహన్ సారథి అని, ఆ యొక్క పోర్టల్ గత 10 సంవత్సరాలుగా తీసుకోలేదు. వాస్తవంగా దేశంలో 28 రాష్ట్రాలు వాహన సారథులు ఉన్నాయి. మేము రాగానే దానికి సంబంధించి కొంత, ఎందుకంటే సాంకేతికమైనటువంటి అనుసంధానం జరగాలి కాబట్టి, డాటా ట్రాన్స్ఫర్ జరగాలి కాబట్టి దాన్ని కూడా ఇదే విధంగా కొంత సమయం తీసుకొని ఇప్పుడు వాహన్ కంప్లీట్ అన్ని రవాణా శాఖ లోపల వాహన్ ఇంక్లూడ్ అయింది. సారథి దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఇల్లీగల్ ఓవర్లోడింగ్ ఎన్ఫోర్స్మెంట్ పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో 1,07,00,000 కోట్ల వాహనాలు ఉన్నాయన్నారు. వాటన్నింటినీ రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రవాణా శాఖ డిపార్ట్మెంట్లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం. పాత వాహనాలు, డబుల్ నెంబరింగ్ అరికట్టడానికి మైనింగ్, ఇతర వాహనాలకు మొదటగా చూస్తున్నట్టు చెప్పారు. రవాణా శాఖలోని 63 కేంద్రాల్లో హై రెజల్యూషన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. రవాణా శాఖ కార్యాలయాల దగ్గర బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు భద్రతపై ఇప్పటికీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్ సేఫ్టీ క్లబ్లపై కళాశాలలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డుపై ప్రమాదం జరిగితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలుకు సంబంధించి ఇప్పటికే వైద్య శాఖతో చర్చించినట్టు తెలిపారు మంత్రి.